హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళీ వ్లాగ్స్ అండి. లాస్ట్ వీడియోలో పంజాబీ డ్రెస్ ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అండి ప్యాంట్ అనేది. ఫస్ట్ అయితే నేను కింది వైపు కాల్ దగ్గర పట్టీ అనేది కుట్టుకుంటున్నాను. 3 ఇంచెస్ వెడల్పున్న స్ట్రైట్ క్లాత్ తీసుకొని మనం బాటమ్ పార్ట్ ఉంటుంది కదండి, దానిపైన ఇలా పెట్టి స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకుంటూ వస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ పట్టీని ఓపెన్ చేసి ఆ పట్టీ పైన పై కుట్టు అనేది వేసుకోవాలి. మనము కటింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ పొడవు ఎక్కువగా ఉంటే మనం ఇలా జాయింట్ చేసుకునే పని లేకుండా అక్కడే మనం వదులుకొని దాన్నే మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవచ్చు. నా క్లాత్ అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇలా ఎక్స్ట్రాగా పట్టీ అనేది జాయింట్ చేసి కుడుతున్నాను. ఈ పట్టీ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనం 1 ఇంచ్ వెడల్పు ఉండాలండి. ఈ పట్టీ వెడల్పు అనేది 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఆ పట్టీని ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఆ పట్టీకి కింది వైపు ఒక కుట్టు, అలాగే మధ్యలో కూడా ఒక కుట్టు అనేది వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది కాల్ దగ్గర. సేమ్ ఇదే మెథడ్లో ఇంకొక పార్ట్కి కూడా మనము పట్టీ అనేది జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే 3 ఇంచెస్ వెడల్పున్న స్ట్రైట్ క్లాత్ తీసుకొని బాటమ్ పార్ట్ పైన పెట్టి స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఆ పట్టీని ఓపెన్ చేసి దానిపైన పై కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏదైనా క్లాత్ పొడవుగా ఉంటే నీట్గా కట్ చేసుకొని ఈ పట్టీని ఇలా 3 ఫోల్డింగ్స్ వచ్చేలాగా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ పట్టీకి అటు సైడు ఇటు సైడు స్టిచ్చెస్, అలాగే మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి కాల్ దగ్గర. ఇప్పుడు రెండిటికి కూడా కాల్ దగ్గర పట్టీ జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 2 పార్ట్లకి కిస్తా అనేది జాయింట్ చేసుకోవాలి. 2 బాటమ్ పార్ట్లను కూడా ఒకదానిపైన ఒకటి పెట్టి కిస్తా దగ్గర జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా అటు సైడు ఇటు సైడు కిస్తా అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఆ కిస్తా జాయింట్ పైన పై కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసి వేసుకోవాలి. మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి మెజర్మెంట్ చూసుకోవాలండి. మనకి 44 ఇంచులు అండి వెడల్పు, నడుం లూస్ వచ్చి దాన్ని 4తో భాగిస్తే 11 ఇంచులు వస్తుంది నడుం లూస్ అనేది. చూడండి, ఇటు సైడ్ నుంచి 11 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని ఒక టక్స్ పెట్టుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ మొత్తం కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవాలండి. చూడండి, ఆ టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి మనము ఒక హాఫ్ ఇంచ్ వెడల్పు కానీ లేకపోతే 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. ఇలా నీట్గా ఫ్రిల్స్ అనేది కిస్తా దగ్గర వరకు పెట్టుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ కిస్తాకి అటు సైడు ఇటు సైడు టక్స్ ఇచ్చుకున్న వరకు ఫ్రిల్స్ అనేది పెట్టి కుట్టుకోవాలి. కటింగ్ వీడియో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పానండి. ఆది ప్యాంట్ని యూస్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలి, ఆది ప్యాంట్ లేకపోతే ఎలా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరన్నా చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. చూడండి, ఫ్రిల్స్ అయితే పెట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. మనకి ఇక్కడ నడుం లూసు 11 ఇంచులు అండి, మనకి ఇక్కడ 13 ఇంచులు అంటే 2 ఇంచులు ఎక్స్ట్రాగా వచ్చింది. మళ్ళీ మనము దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఆ కిస్తాకి అటువైపు ఒక ఫ్రిల్లు, ఇటువైపు ఒక ఫ్రిల్లు, 4 ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా నడుం వెడల్పు అనేది సరిపోతుందండి. ఫస్ట్ 11 ఇంచుల వరకు చూసుకొని ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నాం కదా. మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే ఇలా అటు సైడు ఇటు సైడు ఒక్కొక్క ఫ్రిల్ పెట్టుకుంటే సరిపోతుంది. బాటమ్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు హిప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. చూడండి, హిప్ బెల్ట్ కుట్టుకోవడానికి మనకి ఇక్కడ వెడల్పు అనేది చాలదని చెప్పాను కదండి కటింగ్ వీడియోలో. దానికోసం ఒక 3 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని ఇక్కడ జాయింట్ చేస్తున్నానండి. ఇలా జాయింట్ చేసుకొని దానిపైన పై కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ హిప్ బెల్ట్ని డబుల్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా డబుల్గా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు మనకి నడుం వెడల్పు 22 ఇంచులు రావాలండి. మనకి ఇక్కడ 23 ఇంచులు అయితే వచ్చింది. 23 ఇంచులు వచ్చినా మనకు పర్వాలేదండి. అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి కాబట్టి సరిపోతుంది. ఇటు సైడు అటు సైడు 2 సైడ్లు కూడా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి హిప్ బెల్ట్కి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము పై వైపున నాడా పట్టి కుట్టుకోవడానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా వదిలాం కదా, దాన్ని ఇలా 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనం నాడా దూర్చుకునే వెడల్పు వచ్చేలాగా పట్టి అనేది కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకునేటప్పుడు క్లాత్ని సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటే మనకి స్ట్రైట్గా వస్తుందండి. సాగదీసినట్టు కుట్టుకుంటే మనకి క్రాస్గా వచ్చేస్తుంది పై వైపున పట్టి అనేది.
ఇలా నీట్గా రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా డబుల్గా ఫోల్డింగ్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా రాంగ్ సైడ్ లోపలికి వచ్చేలాగా పెట్టుకొని ఇలా మనము ఈ రెండింటిని ఒకటిగా పెట్టుకొని జాయింట్ అనేది వేసుకొని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని మనకి హిప్ బెల్ట్ రైట్ సైడు అలాగే బాటమ్ పార్ట్ రైట్ సైడు రెండు ఆపోజిట్గా పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ వైపు నుంచి ఈ నడుం బెల్ట్కి మనం ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా బాటమ్ పార్ట్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా నీట్గా పెట్టుకొని ఒకదానిపైన ఒకటి పెట్టి జాయింట్ చేసుకుంటూ రావాలండి. క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ జాయింట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్లల్లోకి వెళ్ళిపోతుందండి. అలా కాకుండా మనం చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇలా నీట్గా జాయింట్ చేసుకున్న తర్వాత నడుం చుట్టూ కూడా దీనిపైనే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి ఎక్కువగా ఇక్కడ కుట్లు అనేది ఊడిపోతూ ఉంటాయి కాబట్టి డబల్ స్టిచ్ వేసుకుంటే కుట్లు అనేటివి ఊడిపోకుండా ఉంటాయండి. ఈ మెథడ్లో కుట్టుకున్నట్లయితే పంజాబీ డ్రెస్ ప్యాంట్ అనేది చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఏదైనా డౌట్స్ అనిపిస్తే కూడా కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. చూడండి, ఇప్పుడు మనము నడుం బెల్ట్ని అలాగే ఫ్రిల్స్ పార్ట్ని రెండింటిని జాయింట్ చేసేసాం కదా. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత కింది వైపు నుంచి మనము జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా కాలు దగ్గర నుంచి జాయింట్ చేసుకునేటప్పుడు కాలు లూస్ అనేది మనకి 7 ఇంచులు అయితే వచ్చింది కదా. ఆ 7 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనము ఈ సైడ్స్ ఉంటాయి కదండి, ఈ రెండింటిని సమానంగా పట్టుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. అవి క్రాస్గా పట్టుకున్నట్లయితే మనం ప్యాంట్ వేసుకున్నప్పుడు క్రాస్గా ఫోల్డింగ్ అనేది అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే రెండింటిని సమానంగా పట్టుకొని జాయింట్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా మిడిల్ వరకు కుట్టుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్కి కూడా సేమ్ అటువైపు ఎలా అయితే కుట్టామో అదేలాగా కుట్టుకుంటూ రావాలి. కింది వైపుకి వచ్చిన తర్వాత మళ్ళీ మనము కాల్ లూస్ అనేది ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని అక్కడ వరకు జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టిచ్ పక్కనే ఇంకొక పాదం ఇంచు వెడల్పుతో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకున్నట్లయితే మనకి ప్యాంట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.